శుభోదయం. నారుమచ్చినట్ట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున ముఖ్యంగా ముందుగా అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి సంక్రాంతి పర్వదిన ముచ్చటగా 4 రోజుల పండగను మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ రోజున భోగి పండగ, భోగి పళ్ళు పోయటం చిన్నపిల్లలకి. అలాగే రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, ఆ తర్వాత ముక్కనుమ. 4 రోజుల పాటు జరిగేటువంటి పండగ. నిజంగా సంక్రాంతి పండగ అనగానే మనకు ఇది రైతుల పండగ అండి. పొలం నుంచి కష్టపడి పనిచేసినందువలన, రైతులు వ్యవసాయం చేసినందువలన కష్టే ఫలి అని ధాన్య రాశులు ఇళ్లకు చేరినటువంటి శుభవేళ ఈ సంక్రాంతి. అంతా మొత్తం లోపలంతా ఇళ్ల నిండా మరి ధాన్యపు రాశులు, ఇళ్ల ముంగిట ముగ్గుల ముత్యాల ముగ్గుల లోగిళ్ళు, ఆ ముత్యాల ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మల చుట్టూ బంతిపూలు, దాని చుట్టూ ముద్దబంతి లాంటి ముద్దు గుమ్మల మరి భోగి పాటలు, అలాగే కనుమ పాటలు, గొబ్బిళ్ళ పాటలు. ఈ వైభవపేతంగా ఇదంతా గ్రామీణ వాతావరణంలో ఇదివరకు జరిగేది. పండగంతా మారిపోయింది ఇప్పుడు. ఆధునిక కాలంలో పల్లెటూళ్ళల్లో ఎవ్వరూ ఉండట్లేదు. అందరూ కూడా పట్టణవాసం చేరారు. నిజంగా చెప్పాలంటే పెద్ద పండుగగా జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగల్లో మొదటి రోజున మనం భోగి పండుగను జరుపుకునేవాళ్ళం ఇదివరకు. దక్షిణాయనంలో సూర్యుడు రోజుకి దక్షిణం వైపుగా భూమికి కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వటం, దీనివలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ సంక్రాంతి అప్పుడు. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగభగ మండే చలిమంటలు వేసుకుంటూ ఉండేవారు, పల్లెటూళ్ళలో కానీ పట్టణాల్లో కానీ. ఇప్పుడు ప్లేసులు లేవనుకోండి చలిమంటలు, భోగి మంటలు వేసుకునేందుకు. అంత జాగాలన్నీ కూడా ఇళ్లమయం అయిపోయినాయి, షాపులమయం. మరి ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం, ఈ చలిని తట్టుకునేందుకు భగభగ మండే మంటలు. మరి దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను మరి ప్రసాదించమని చెప్పి ఇమ్మని దేవుణ్ణి కోరుతూ వేసేటువంటి మంటలు భోగి మంటలు అంటారని ఇది అంతరార్థం అండి. భోగి అనే పదం ఎలా వచ్చింది అని అడగచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఈ పండగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయండి. భగ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందండి. భగ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది భోగి అని. భోగం అంటే సుఖం, అవును కదా. పూర్వం ఈ దినమే శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని చెప్పి దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణాల్లో తెలియజేస్తున్నటువంటి గాథ. దక్షిణాయనకి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటలు అంటే బాన్ఫైర్ అంటారు. భోగి మంటల్ని బాన్ఫైర్ ఈ రూపంలో అగ్నిదేవుడికి సమర్పించు రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని చెప్పి ఆ దేవదేవుడిని కోరుకుంటాం సహజంగా. భోగి అనగానే చిన్నపిల్లల మీద రేగుపళ్ళు పోస్తారు తల మీద చక్కగా. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. మామూలు రోజుల్లో రేగిపళ్ళు, ఆ రోజున భోగి పళ్ళుగా పడతాయి. ఇవాళ భోగి రోజున మరి రేగి పళ్ళను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్యాశిస్సులు ఆ పిల్లలకు లభిస్తాయని చెప్పి ప్రగాఢ నమ్మకం కూడా మనకి. భోగి పళ్ళు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టిని కూడా తొలగించినట్టు అవుతుంది. తల పై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే దాన్ని బ్రహ్మరంధ్రాన్ని పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందండి. శాస్త్రీయత ఏంటి కోడ్లో చేస్తే మనం శాస్త్రీయత జోడించిందని అనుకున్నాం కదా, ఇదండి కారణం. ఇక పురాణాల ప్రకారం ఆలోచిస్తే రేగి పళ్ళను బదరీ ఫలం అని కూడా పిలుస్తూ ఉంటారండి. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి
నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట ఆ రోజుల్లో. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెప్పి చెబుతూ ఉంటారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడి స్వరూపంగా భావించి భోగిపళ్లను వారి తలల మీద పోసేటువంటి సంప్రదాయం ఆనవాయితీగా వస్తుందండి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. మరి ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు కూడా. సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి మరి సూర్యుడిని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. మరి సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకు లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. కౌమార్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చండి. శ్రీ మహావిష్ణువు మరి వామనవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ కథ అందరికీ తెలిసిందే కదా. అయితే తర్వాత బలిచక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని చెప్పి ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని చెప్పి ఆ భగవంతుడు వరం కూడా ఇచ్చేశాడు. మరి భోగి మంటల వెనక రహస్యం ఏంటి? దాకా మనం భోగి పళ్ళ రహస్యం తెలుసుకున్నాం, అంతరార్థం. ఇప్పుడు భోగి మంటల వెనక రహస్యం ఏంటి? బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని చెప్పి మన పురాణాల్లో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఈ రోజేనండి. శాపవశంగా పరమేశ్వరుని వాహనమైనటువంటి బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిటి దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణ గాథలు తెలియజేస్తున్నాయి. దైవం దిగి వచ్చింది ఏ రూపంలో? బసవన్న రూపంలో ఈ రోజున రైతులకి సాయం చేయటానికి. సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా దీంట్లో ఇమిడి ఉందండి. ధనుర్మాసం నెలలంతా ఈ నెలనాళ్ళు ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని ఈ భోగి మంటల్లో వాడుతూ ఉంటారు. దేశీ ఆవు పేడ పిడకల్ని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుందండి. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. మరి చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి కదా. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తున్నాయి మనుషుల్ని. వాటికి ఔషధంగా ఈ భోగి మంటలు పనిచేస్తాయండి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్ళు వేస్తారు. అవి కాలటానికి ఆవు నెయ్యిని వేసేవారు దొరుకు. ఆవు నెయ్యిని వేస్తే సశాస్త్రీయంగా మరి భోగి మంటలు పైకి రేగేవి. అలా ఉండేది. నిజం చెప్పాలంటే భారతీయుల పండగల్లో మనకి వ్యవసాయం, ప్రకృతి, సంప్రదాయం ఈ మూడింటి సమ్మేళనంగా నిలిచే మహాపండుగ ఈ సంక్రాంతి అండి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండగ ఒక జీవనోత్సవంలా ఉత్సాహంగా, వైభవోపేతంగా, కరుల పండుగగా, రంగుల పండుగగా జరుపుకుంటూ ఉంటాం. చాలామందికి సంక్రాంతి 3 రోజుల పండుగగా మాత్రమే తెలిసినప్పటికీ సంప్రదాయంగా ఇది నిజం చెప్పాలంటే 12 రోజుల పాటు కొనసాగుతూ ఉండేటువంటి పండగ అండి. గ్రామీణ సంస్కృతిని సంపూర్ణంగా ప్రతిబింబించే మహోత్సవంగా, పెద్ద పండుగగా ఈ సంక్రాంతి పండుగను భావించవచ్చు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి వస్తుంది కదా. ఈ సందర్భంగా దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది కదా. ఈ కాలాన్ని హిందూ ధర్మంలో శుభకాలంగా, ఆధ్యాత్మికంగా పవిత్రమైన సమయంగా భావిస్తారు కదా. ముఖ్యంగా రైతులకు ఇది ఆనందోత్సాహం రెండు కలుగుతాయి. తమ శ్రమ ఫలితంగా, వ్యవసాయం పట్ల తాము చేసిన కృషి ఫలితంగా మరి వచ్చినటువంటి పంట, చేతికొచ్చినటువంటి పంట వేళ, శుభవేళ, మరి గాదాముల్లోకి శుభవేళ తరలి వచ్చినటువంటి ధాన్యపు రాశుల బస్తాల పురస్కరించుకొని ప్రకృతికి మరియు సూర్యుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పండుగను రైతులు జరుపుకుంటూ ఉంటారు.
సంక్రాంతిని సంప్రదాయంగా 12 రోజుల పాటు వివిధ ఆచారాలతో జరుపుకోవటం ఆనవాయితీ. పండుగకు ముందు రోజుల్లో పంట కోత పూర్తవ్వటం, ఇళ్లను శుభ్రపరచడం జరుగుతుంది. భోగి రోజున పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేసి కొత్త జీవనానికి స్వాగతం పలుకుతారు. అది ఈ రోజే. ఇది కేవలం భౌతిక శుభ్రతకే కాకుండా మనసులోని చెడు అలవాట్లను, అలాగే నెగటివ్ ఆలోచనలను వదిలి మనిషి ముందుకు సాగాలనే ఆధ్యాత్మిక సంకేతంగా కూడా ఈ సంక్రాంతి పండుగను భావిస్తారు. భోగి అనంతరం గృహ పూజలు, మరి ధాన్య సంరక్షణ, దేవతారాధన జరుగుతాయి. మకర సంక్రాంతి ప్రధాన పండగ రోజు అంటే ఎల్లుండి. ఈ రోజున రేపు మకర సంక్రాంతి, ఈ రోజున భోగి కదా. మరి ప్రధాన పండగ రోజు మకర సంక్రాంతి రేపు. మరి రేపటి రోజున సూర్య భగవానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులేస్తారు, గొబ్బెమ్మలు పెడతారు, గాలిపటాలు ఎగరేస్తారు. బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. మరింత ఉత్సాహభరితంగా ఉంటుంది. పిల్లల కేరింతలు అంతా ఇంత కాదు, గాలిపటాలు ఎగరేస్తూ సంబరపడిపోతూ. మరి కొత్త బియ్యం, నువ్వులు, బెల్లంతో తయారయ్యే పొంగలి, అరిసెలు, సకినాలు ఇలాంటివి సంప్రదాయ వంటకాలు ఈ రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంటే రేపు సంక్రాంతి రోజు. సంక్రాంతి అనంతరం బంధుమిత్రుల కలయిక, ఆత్మీయ సందర్శనలు జరుగుతాయి కదా. కనుమ ఎల్లుండి అనమాట. కనుమ ముందు రోజు పశువులను సిద్ధం చేయటం, గ్రామాల్లో ఏర్పాటు చేయటం జరుగుతుంది. కనుమ రోజున వ్యవసాయానికి తోడ్పడేటువంటి పశువులకు పూజలు నిర్వహించడం ప్రధాన ఆచారం. ఎద్దులను అలంకరిస్తాం అందంగా, ఎద్దుల పోటీలు నిర్వహిస్తాం. గ్రామీణ క్రీడలు రైతు జీవనానికి గౌరవాన్ని తెలియజేస్తాయి. ఇది రైతు పశు అనుబంధాన్ని గుర్తు చేసేటువంటి పండగ, పవిత్రమైన సంక్రాంతి రోజులు. ఎందుకనే ఇది రైతుల పండగ, రైతులకు కరువైన పండుగ అంటాం. కనుమ తర్వాత రోజుల్లో గ్రామీణ క్రీడలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దీన్ని ముక్కనుమ రోజున విందులు, జాతరలు, కుటుంబ సమ్మేళనాలు, మరి సంతోషాలు పంచుకోవటాలు ఇవన్నీ జరిగేవి పూర్వకాలంలో. ఇప్పుడు లేవనుకోండి, అవంతా మృగ్యమైపోయాయి. మరి నిజంగా ఈ దశ సంక్రాంతి పండుగకు ముగింపు దశగా భావింపబడుతూ ఉంటుంది. ఈ దశ సంక్రాంతి పండుగకు ముగింపు దశగా. అనంతరం దేవాలయ దర్శనాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు. పరస్పర శుభాకాంక్షలతో పండుగ సంపూర్ణమైపోతుంది. ఈ విధంగా సంక్రాంతి 12 రోజుల పాటు గ్రామీణ జీవన విధానాన్ని, భారతీయ సంస్కృతి మూలాలను ప్రతిబింబిస్తుంది ఈ సంక్రాంతి పండగ. మరి ఈ ఆధునిక నవీన కాలంలో నగర జీవనం పెరిగినా సరే సంక్రాంతి ప్రాముఖ్యత తగ్గలేదండి. నగరాల్లో నివసించేటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో స్వగ్రామాలకు చేరుకొని కుటుంబంతో కలిసి పండుగను జరుపుకోవటం ఆనవాయితీగా మారింది. నిజంగా ఆ పల్లెటూళ్ళల్లో వాళ్ళకి సొంత ఇళ్ళు అంటూ ఉంటాయి. ఎవరైనా మేనమామ అలాగే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అందరినీ కలుసుకొని ఆనందంగా ఈ రోజున 3-4 రోజులు హాయిగా ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇది కేవలం పండగ మాత్రమే కాకుండా కుటుంబ ఐక్యతను, వ్యవసాయం విలువలను, ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసేటువంటి జీవన సందేశం. కాబట్టి ఈ సంక్రాంతి 12 రోజుల పండుగ భారతీయ సంస్కృతిలో ఒక అద్వితీయమైన మహోత్సవంగా నిలిచిపోతుంది. కాబట్టి రేపటి నుంచి మరి రేపు 14వ తారీఖు భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ, 17 ముక్కనుమ. అంటే 14వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు సందడిగా సాగిపోతుంది సంక్రాంతి పండగ. అందరికీ కూడా మరి సంక్రాంతి పండగ పర్వదిన శుభాకాంక్షలతో స్వస్తి. భవదీయుడు నారుమంచి.